కొడుకు ఆదిరెడ్డి సౌదరుడు అన్నదే భార్య అనగా నీలమ్మదేవి నీలమ్మదేవికి ఎదిగి ఎంతమంది పాటి మీద భద్రమంది చిన్న మెట్ల మీద దిగరాయల మంటలు ఉన్నాయా పెద్ద మెట్ల వేదానమ్మ రామ రామ పెయ్యలాగల మందాలుండే రామ రామ నీలమ్మదేవికి ఒకటే కాదు ఆరుగురు గోదేవులు మెచ్చినా కొన్ని ఏళ్ళు కడిగిపోయినాడు చూసుకుంటా కవరంత పట్టణాడు తినబోతే తిండి లేకుండా ఉండబోతే ఇల్లు లేకుండా అయినమ్మా 12 ఏళ్ళు మన వాస వెళ్ళబోతున్నాడు శ్రీమల్లి కాత్రి అడగలేక పూజల కొన్న దినమో నాడు రామరామోడు రాజు మల్లు కాపురాదిలో ఇల్లాలో కాపులే పడే జటాదేవి రామారా 12 వారి పోత ఉన్నదేమో 12 వారి పోత ఉన్నదేమో నీలమాదేవి కోలినాడు నీలమ్మ కోరుతుంటే కన్నపోని కంది కళ్ళ లోపల కనుక దేవదేవుడు మల్లన్న యానాడు ఏమి చెయ్యటమ్మా చుట్టుముట్ట ప్రాంతాలకు నటన మంత్రి చేయకుండా ఎండి బంగారి గుళ్ళ పర్వతాల గొప్పమైన దేవుడు పరమాత్మలో ఒక జంగమయ్య బతిగాడు కనుక ఏమి చేస్తా ఉన్నాడు తల్లి నీలమ్మ గర్భవాసంలో జన్మెత్తిన్నాడు కీకర పెడుతుండ మల్లన్న దేవుడేమి కివనా కీకర పెట్టినాడే కాపురెంబడి చేస్తదేవి 12 ఆవిడ ఎండికొండ కురుకుతున్నామ్మ కొండ తలమ లోపల నీలమ్మది ఎంబడం చేస్తదేవి వెళ్ళిపోయిన నాడు కళ్యాణం నుంచి కానాడు ఒకరేమో అన్నము లేదని బియ్యం తెస్తున్నారు ఒకరేమో అండిన అన్నము తెస్తున్నారు దేవునికి వరచడానికి పొత్తులకు పాత పాత చీరలు తెస్తా ఉన్నారేమి ఆనాడు పరమాత్ముడు పుట్టిన కాడికి కాపుల కష్టం కడదొలిగిన్నాడు కమ్మల గుడి కింద ఎన్ని రోజులు దివాన ఉందని 5 ఏళ్ల కొడుకుని ఎత్తుకోని గనక పరమడి పక్కకు దొరగారి దొడ్లకు ఏనాడు వెళ్ళిపోతున్నాడు దొరగారి దొడ్లకు వేనాడు తల్లేమో కాపుల ఇళ్ళ కొంటే కరణ్ ఎనక చెప్తుంది మరి దాది ఇళ్ళ ఏనాడు గనక బొల్లు బొగ్గలు తోముతున్నది కొడుకును పెంప చెయ్యంగా ఆనాడు నీలమ్మదేవి ఏమనుకున్నదిరా అరుగురు కొడుకులకు కాపులకు చదువురాదు మల్లికార్జున కన్నా చదువు రావాలనుకోని నీలమాదేవి కొడుకును ఎత్తుకుంటున్నదా కూర బల్లలో తీసుకుపోతా ఉన్నదా కూర బల్లలకు నీలమాదేవి కనుక కొడుకును ఎత్తుకొని కాపుతలే
వెంట పెట్టకపోయినప్పుడు శివదేవి కళ్యాణం లోపల అట్లవారి ఆడల్లా అట్లా కవలచ్చి భారీ అట్లా మోయి ఉన్నది మోది కొడుకు అవే అమ్మా సంగన్న ఉన్నాడా ముందు 3 గడియల మల్లన్న జలం ఎత్తిండు కలిగిన పోని కలది కంది కళ్ళను శివదేవి కళ్యాణం లోపల ఈయనక 7 గడియల్ల ఏనాడు గనక జలం ఎత్తిండు గనక గనక దేవదేవుని రూపమును అట్ల వారి సంగతి ఒక్కరైతే రూపురేఖలు ఉన్నాయమ్మా కర్మ విధి కోలల బల్లలకు 2 ఒక్కరాడు చదువు బల్లల కోత ఉన్నారేమి ధర్మ విసుకోల బల్లలు ఏనాడు గనక మల్లన్న సంగన్న శనితులు అయిపోతూ ఉన్నారు రోజు 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 సారు ఒక్కడు చెప్పుతుంటే వాళ్ళు 10 రాస్తున్నారు మల్లన్న చదవలేమో సంగన్న కత్తున్నాయి సంగన్న చదవలేమో మల్లన్న కత్తున్నాయి కొన్ని రోజులు కడితే ఉన్నాయా ఆనాడు గనక ఆనాడు నీలమదేవి దగ్గరికి వెళ్ళినాడు అయ్యో అట్ల వారి సంగన్న మల్లికార్జున స్వామి రూపులు ఒక్కరేకంగా ఉన్నాయి కాబట్టి నాకు ఏర్పడతలేరు కొడకవాలి మల్లన్న దేవునికి అడ్డబొట్టు పెడుతున్నది అట్లవారి సంగన్నకేమో నీవు బొట్టు పెడుతున్నది ఆనాడు గనకని రూపురేఖలు ఒక్క తీరు ఉండేటికి కన్న తల్లికి ఏర్పడని పోలికలు ఉన్నాయమ్మా మరిచిపోయి నీలమ్మదేవి నా కొడుకునే మల్లన్న అంటున్నది అట్లవారి సంగన్నను నాడు పెడుతున్నది తల్లిదండ్రికి రూపురేఖలు ఏర్పడినంత ఏనాడు ఉండిపోయిను కాపు తల్లి నీలమ్మ దేవుడు మల్లన్న దేవుని చూసుకొని అడ్డబొట్టు పెట్టుకొని అడ్డవారి సంగన్నకు నిలుబొట్టు పెడతా ఉన్నదేమి ధర్మ విధి గోలు బల్లల కాడ మల్లన్న చదువులు సంగన్న కత్తున్నాయి సంగన్న చదువులు మల్లన్న కత్తున్నాయి సంగన్న మల్లన్న సరి తింటకాలు ఏనాడు నచ్చన కుండల కడ వాడుతున్నారు కుంకుమ కుండల కడ కూడి వాడుతున్నారు దేవుడు మల్లన్న ఏమంటా ఉన్నాడే సంగన్న నా తమ్ముడు ఇవలాడి రోజునారా నా తమ్ముడా ఇవలాడి రోజునారా నా తమ్ముడు రామ 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 పుట్టువాడు ఉన్నది నేను త్వరగానే దొడ్లలో ఉంటున్నా మా తల్లి నీలమ్మదేవి బ్రాహ్మణ ఇళ్ళ పొంటి బాధపడి చేస్తున్నది కాపలలో ఇళ్ళలోరే నా తమ్ముడా బాసల్లో దోమతుంది నా తమ్ముడా తండ్రి ఆదిరెడ్డి నా తమ్ముడు తండ్రి ఆదిరెడ్డి నా తమ్ముడా గట్టుకు గట్టలు మోస్తుండు నా తల్లి పాసంలు దోముతుంది నేను 10 రకాల దొడ్లల్లో ఉన్నాను పండుకున్న దేవుడాట రామ రామ చాలా తిలకలాది మోహనం రామ రామ చిన్నబోతుకున్నాడమ్మా రామ రాము అవసరాది మోకమమ్మ రామ రామ పెట్టుకొని అవతల మొక్క మళ్ళీపోయి ఆనాడు నీలమ్మ దగ్గరికి వంగ చూసిన నీలమ్మదేవి ఏమిరా కూడా చిలకల మొక్క చిన్న పెట్టుకుని అవతల మొక్క అల్లిపోయింది దెబ్బ కొట్టిన చింతూల వల్ల చిన్నదేనిదిరా మావిడు ఎక్కడ చిన్నవేను కూడా మల్లయ్య ఎవరేమన్నా అన్నాడు తల్లివే నీలమ్మ చేలో మనసులున్న మాటలే నీలమ్మ చేలో నీ తోటి చెప్పేదా నీలమ్మ
నీలమదేవి ఈ ఎల్ల నా మనసు నా మాటలు నీతోటి చెప్పుతున్న నీలమ్మ తనులాడి పట్నమమ్మ నీలమ్మ పట్నదేశం ఎక్కడుందే నీలమ్మ శివదేవి కళ్యాణం పొలమారు ఒడ్డు మీద దొరగారి దొడ్లలో ఎందుకోసం ఉన్నామమ్మా ఉన్నది వరం నాతోటి చెప్పవి నీలమ్మ దేవుడు అడగంగా నీలమ్మకు జాడగుండె జల్లు అంటుంది జాడగుండె జల్లు అని కార్యం బోరబడి కొడగా మల్లయ్య నీకన్నా పెద్దోళ్ళు ఏడుగురు ఏనాడు ఉన్నారు ఆరుగురు కొడుకులున్నది కొడగా ఒక్కనాటి కన్నా రాజ్యం అడగల దేశం అడగలేదురా కొడకర మల్లయ్యరారా నా కొడుకా ముందు నా కొడుకు కష్టపడ్డ కాపులమురా నా కొడుక ఆకరైతే కాపులాము నా కొడుకు చలో అట్టాకు తిన్నమూరా నా కొడుక రూపలైతే కాపులాము నా కొడుకు ఒక్కడేనవురా నా కొడుక కాడబడిపోయి తల్లికి పిల్ల తరగకుండా ఏడేళ్ళు తిరిగిన కొడుకు బొజ్జాకు భోజనాలు చేసిన కొడక మల్లికార్జున ఈ ఎల్ల కనకరేమి అడుగుతున్నావా దేశం అడుగుతున్నారా కొడకర మల్లయ్యరా నా కొడుక మేము శివదేవి కళ్యాణం సంకురాత్రి పండుగ నాడు అప్పాలు వడకచ్చుకొని అన్న వడకచ్చుకొని 3 రోజుల కాడ ఇప్పుడే అన్నమంతా సున్నాయే నా కొడుక అప్పాలన్నీ కప్పలాయే నా కొడుకు ఎందుకుంటామేమో రోరి నా కొడుక కర్ణపోని కళ్ళమూల నా కొడుకు కట్టగట్టినై ఆ ఇంటివే కండుగా కొడుకు కందులన్నీ ఏరుకోని అన్నగాళ్ళు ఎంట బుక్కుత జరిపోవని అద్దురా అని ఉడికిన కందులు తోటికి మారడైతే అనుకోని మొర్రివేన లోపల మేము ఏనాడు కనుక కూడా ఉడకబెట్టుకుని చిన్నమైతే బుక్కుత మన చెప్పని ఎక్కడికెళ్ళి కనకల్ల కట్టూరు పిల్లి పన్నెండు ఏళ్ళ కింద కొడగా గోగులాది కొల్లపూరి పట్నమేమో ఉన్నది రానా కొడుగా ఉన్నది రానా కొడుకు తిండి లేక ప్రజలందరూ వెళ్ళిపోయిన మేము వెళ్ళొచ్చిన కొడుకు మళ్ళీ కాచన ఈ ఎల్ల ఈ రోజు కనుక రాజ్యం దేశం చెప్పినామమ్మా ఎవడో మల్లన్నా ఓ తల్లి నీలమ్మదేవి మన ముఖ బింబం చూస్తుంటే రాజులా మంచి ఉన్నది మనం దొరగారి తోట్లలో శివదేవి కళ్యాణం పనవాడు పక్కకి ఎందుకు కోసం ఉన్నామమ్మా మనకు రాజ్యం లేదా మనకు దేశం లేదా అని మల్లన్న దేవుడు అడిగినాడు ఆ తల్లి నీలమ్మకు చాలకుంటే చల్లవని కార్యం బొర్రబడుతున్నది
మల్లయ్య నీ కన్నా పెద్దోళ్ళు వారుగురు కాపులున్నారు ఒక్కనాడి కన్నా నన్ను అడగలేదురా కొడకా శ్రీ మల్లికార్జుడా ఈ ఎల్లగి రోజు రాజ్యం అడుగుతున్నావు దేశం అడుగుతున్నావు వెనకటి ఇతరుని దొక్కల పేగులు తెచ్చి దోచెట్ల పెట్టి బొత్తల కరిగినట్టుగా నీ తోటి నేను చెప్పుతా కొడకా నా కొడక మల్లయ్యా కొడక మల్లయ్యా ఆకరైతే కాపురం అడ్డాకు తిన్నాము దూపలైతే కాపురం దుఃఖ చేరినవురా ఎల్లాకు నేపాలు పొద్దాకు భోజనాలు చేసినమురా అది కాకున్న కోమారా మేము కలసెరవ కొండల 7 ఏళ్ళ కాడబడి పెరుగు తల్లికి పిల్లలు కలవలేదు పిల్లకి తల్లి కలవలేదు కొడక అది కాకుండా కానీ కొడక అన్నగల్ల దూపం అంటే కోతులు కొండంగల బండ దొరల ఉచ్చవద్దనేవి బండతో నల్లలో కలకలకలక పురుగులు పెద్దలంగా నా పరటాల కుంగడ్డ వేసి నీళ్లు తాగిచ్చిన కొడుక చంపమ్మతోటి కొమడి చెల్లమ్మతోటి ఎడలేని దెబ్బలు పడ్డవరా జొన్న కొయ్యనంట పోతే మేము జొన్న కోచే కాడు జొన్న కొత్తుంటే జొన్నలు ఉత్తాయి అయిపోయినాయిరా జొన్న కర్రలతోటి కాప మల్లయ్యతోటి దెబ్బలు పడ్డవరా మనకు రాజ్యం ఎందుకు లేదు కొడక మనకు దేశం ఎందుకు లేదు కొడక కోగులా కొల్లపూరి శివాసం ఉన్నది కోమారా కోగులా కొల్లపూరి శివాసం అంటే 12 ఏళ్ల కిందనేమి నాడు 12 ఏళ్ల కింద పొద్దు చూస్తే కొల్లపూరి పొన్నల అంగడి మాకు చూస్తే కొల్లపూరి మల్లెల అంగడి ఉండరా కొట్టినాక గవరంత పడి నేను వచ్చగల్ల బుచ్చగల్ల బుర్రాలు బొంగలు వంచుకొని కాల పెట్టి కొట్టినాన్రా రెండు తీసుకురాదు ఆనాడగనకనేమో కాప తల్లి నీలమ్మదేవి మల్లికార్జున కూర్చుండబెట్టుకొని కొల్లపూరి నివాస వేదంతమంతా చెప్పుతున్నదమ్మా గుడితోడ మీద కూర్చుండబెట్టుకొని కోగులా కొల్లపూరి నివాసం ఏనాడు చెప్పుతున్నదు చెప్పిన నాడు మల్లన్న దేవుడు తీలమ్మ దేవి ఎడవోకు తుడవోకు మన ప్రాణబాట ఎక్కడ కొల్లపూరి పట్టణానికి గంగరాజులకు మావలకు పోయేనాడు అనగా విందు ఎరక చేసినాడా మామలారా నేను వెళ్ళిపోతున్నా ఎన్ని రోజులు మేము ఉండిపోతాం మామలారా అందుకే మీ ఊళ్ళో ఉండలేము మేము మహారాజా మేము వెళ్ళిపోతాం మామయ్య రమ్మని అన్ననాడు 7 అయ్యో మామలారా నేను కొత్తగా కొల్లపూరి కట్టబోతున్ననేమి నాకు ఏదన్నా అవసరం అంటే గంగరామ శిలకను పిలిచి నేను ఉత్తరాలు రాసిన్నాడు గనక కొల్లపూరి పట్టణానికి ధనదైనవు ఎంతైనా కానీ ఎన్ని డబ్బులు అవసరం కన్నికి ఇట్లా పంపినట్టు ఉంటే నేను కొత్తగా కొల్లపూరి కట్టుకుంటా కొల్లపూరి పట్నం మీద పాటి మీద పద్ధతున్న వంటి నేను ఆడునేమి ఏటి మీద ఎర్రజొన్న వండినాడు గనకని అరకకు రూపాయి అతులు చేసి నీకు పడతాం మామలారా నాకు రుక్కమ కొంత ఇర్రి తనదైవవి ఇర్రి ఏంటి బంగారం ఇయ్యి అన్నాడు మామల దగ్గర కొంత మానమామల రుక్కమ చేత పట్టుకున్నది 4 దిక్కుల చూస్తే దొరగారి దొడ్ల మరి ఏమి ఉన్నదేమి వెనకట వదిలిపెట్టిన ఖర్జురాలు గుయ్యలేని బండి కమ్మిలేని గారె గనక కింద పడిపోయి ఉన్నది గారెను తీసి ఏనాడు కట్టి బండికి పెట్టినాడా గుయ్యలేని బండిని కమ్మిలేని గారెని ఏనాడు గనకనేమి ఒంటి ఎట్టు తోట కడుతున్నాడు మల్లన్న దేవుడు
తల్లి నీలమ్మను ఆరుగురు అన్నగాళ్ళ నింపుడు వింటుకొని అడ్డవారి గంగని కొల్లపూరి చూస్తుంటే ప్రాడ కూడా రాజ్యం కాబట్టి దుఃఖం ఆగుతలేక బాయా పట్నం ఎంత ముద్దు ఉండరా కొడుకు కోటి రామ కోటి అంటే నువ్వు ఏలిన మైల లింగం రావయ్యో నీ పూజ చింతకించేటి అల్లా భగవంత నీ పూజ ప్రార్థన చేసేటి అల్లా కన్నకో మారడవు మహారజాదిన్లల్ల మరవన్న కొడుకు గొల్లలా ఇండ్లల్ల నీవు ఈ ఎల్లవారు దేవుడున్నవా స్వామి జగ్గుల్లా ముందు ఆటగానివి నన్నూరు జగ్గుల్ల నీవు నిమలాటగా ఆడినన్నవా స్వామి
చక్రం ఒక చేత భక్తులకు వరములోడి గడుతున్నవా స్వామి ఎట్లా స్నానాలు కొండ మీద పూజలు మడుగుల్లో స్నానాలు నీకు మండపాన పూజలు అవుతున్నాయా తలసుకున్న వారికి తల మీది కొడుకునన్నవు ఏలుకున్న వారికి ఎంబడే ఉంటానన్నవు ఎక్కిరించిన వారికి ఎగ నీవు 7 ఏళ్ల సని పెడతానన్నవ దేవుడా కోరిన వారికి కొడుకుల ఫలము అడిగిన వారికి ఎగ నీవు బిడ్డల ఫలము అడిగడుతున్నవ దేవుడా పార్వతి ఎండియ గిన్నెల్ల ఎన్నార పోసి పౌడియ గిన్నెల్ల పాలార పోసింది రావయ్యో గుండా సురికెల ఉన్న గురుడా కుమరెల్లి బండా సురికెల ఉన్న బాలా కుమరెల్లి రావయ్యో మరి ఏలుకున్న వారికి ఎంబడే ఉంటాను నువ్వు తలుసుకున్న వారికి ఎగ నీవు తల మీద గొడుగునున్నవా స్వామి బండారు బండారు అంటే తిరుపతిలా పుట్టింది తీరైన బండారు కాశీలా పుట్టింది కచబల బండారు పాకిస్తాన్లో పుట్టింది పచ్చి బండారు గడ్డతోటి నీవు బసంతం ఆడుతున్నవా దేవుడా కొబ్బరికాయలు పెట్టురా 2 చెరొకటి పెట్టుడే ఇక అందరూ చుట్టూ నిలబడాలి ఇంటోళ్ళందరికీ ఇట్లా చుట్టూ నిలబడాలి దేవుడికి ఆ పక్క నిలబడ గుర్తు దేవుని పక్క నిలబడాలి అట్లా ఇట్లా పక్క పడి నిలబడదు చుట్టూ నిలబడాలి మా తిరగాలి మీ వెనక నుంచి అటైనా ఓకే నాలుగు దిక్కులా చూడాలి 5 సార్లు మెల్లగా మెడలు పట్టు రేపడుతుంది పని ఉంది ఆయన
అందులో ఏమున్నది రాగి ఉన్నది అనాలి మెడల పాలు పట్టుకుంటా కొబ్బరికాయ మీరు ఒక ముందు చూపించాలి ఇక్కడ ఒక పిల్లలు అక్షరాలు అమ్మ నువ్వు పెట్టుకుందా అమ్మ బొట్టు పెట్టుకో